నిరుద్యోగుల పక్షం అన్నారు, మెగా డిఎస్సీ వేస్తామన్నారు. వాళ్ళ వాగ్దానాలు ఏమాత్రం వాళ్ళు నిలబెట్టుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది సీఎం వరకు వెళ్ళాలి. మా నిరసన మేము తెలియజేయడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిగా మేము విద్యాశాఖ దగ్గరికి వెళ్ళక ముందుకే రోడ్డు మీద అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. నిల్చొని ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తారండి? మా వాయిస్ లేదు. డిఎస్సీ అభ్యర్థులే ఎక్కువగా ధర్నా చేశారు. కానీ మేము డిఎస్సీని పోస్ట్పోన్ చేయమంటే గ్రూప్ 2ని పోస్ట్పోన్ చేశారు. గ్రూప్ 2 వారు ఏం చెప్పారు? వాళ్ళు మాకు పోస్టులు పెంచాలి అన్నారు. అంతేగాని వాయిదా వేయమని అడగలేదు. డిఎస్సీ వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఇది పోస్ట్పోన్ చేయమంటే వేరే చేస్తారు. ఎలా అర్థమవుతుంది? వాళ్ళకు జ్ఞానం ఉందా? మర్చిపోకండి. ఒకవేళ మీరు ఇదే పోకడలు కనుక మీరు కొనసాగిస్తే నియంత్రిత పాలన అనేది అంతమయ్యేలా మళ్ళీ మిమ్మల్ని గద్దె దించాలని మేము చేస్తాం. మీరు మర్చిపోకండి, నిరుద్యోగుల వల్లనే మీరు గెలిచారు. ఏదో మీరు ఆ యొక్క సీట్లో వచ్చి కూర్చున్నారంటే నిరుద్యోగుల యొక్క ఫలితం మాత్రమే. నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒక విషయం అయితే స్పష్టంగా తెలుసుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఈ ప్రభుత్వం గెలవడానికి ఒక రీజన్ నిరుద్యోగులు. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మొత్తం కలిసి గత ప్రభుత్వాన్ని ఓడగొట్టిరు. కానీ నిరుద్యోగుల ఆశల మీద నిరుద్యోగుల ఓట్ల మీద ఏర్పడే ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరంకుశంగా వ్యవహరించడం ఇంతవరకు న్యాయము. ఈ విషయాన్ని గవర్నమెంట్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేసి మెగా డిఎస్సీ వేయాలి. ఇదే మా నిరుద్యోగులకు డిమాండ్. నిర్ణయించబడింది అన్న ఈ ప్రభుత్వం. కనీసం 45 కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను వాడుకొని ఈరోజు గద్దెనెక్కింది. అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్లక్ష్యం చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది. ఫోన్లు ఎత్తుంటే నాకు భయం వేసింది. ఎవడన్నా ఎత్తున్నామని ప్రయత్నిస్తున్న పోలీసు వాళ్ళు దానికి సహకరిస్తున్నారు.